బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. ఇస్రో మిసైల్స్, చంద్రయాన్ రాకెట్ ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో జాతీయ సైన్స్ డే ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. పరిశోధన పట్ల విద్యార్థులు చూపించిన ప్రదర్శనలు వారి ప్రతిభ ఔరా అనిపించింది. సోలార్ పవర్ జనరేషన్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలు ఆలోచింపజేసే పాఠశాలలు, కాలేజీల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోలార్ బేస్డ్ ఇంక్లైన్డ్ ఎలివేటర్. దీని మెయిన్ యూజ్ వచ్చేసి హిల్స్ లో ఉంటుంది. నార్మల్ గా ట్రెక్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ కి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాము. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ యాత్ర, తద్వారా కనుగొన్న రహస్యాల గురించి విద్యార్థులకు వివరించారు శాస్త్రవేత్తలు. అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోనే విజ్ఞాన ఆవిష్కారాల గురించి వివరించారు. జన విజ్ఞాన వేదిక నుంచి కూడా పలువురు హాజరయ్యారు. సైంటిఫిక్ అచీవ్మెంట్స్ మీద, భారతదేశంలో జరుగుతున్న ఇన్నోవేషన్స్ మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈ 3 రోజుల కార్యక్రమాలలో వివిధ శాస్త్రవేత్తల్ని పిలిపించడం జరిగింది ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఆర్గనైజేషన్స్ లో జరుగుతున్న ఇన్నోవేషన్స్ ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది ఎగ్జిబిట్స్ గా. అలాగే పిల్లల్లో ఈ నేషనల్ సైన్స్ డే ప్రమోషన్ సందర్భంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. సైన్స్ డే కోసము క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. అలానే సైన్స్ ఎగ్జిబిట్స్ ని కూడా వాళ్ళు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏవైతే బెస్ట్ ఎగ్జిబిట్స్ గా ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించారు. ఆ సైన్స్ ఎగ్జిబిట్స్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. క్విజ్ పోటీలో ఆక్స్ఫర్డ్ పాఠశాల, జెడ్పీహెచ్ఈ జీడిమెట్ల, జెడ్పీహెచ్ఈ ఇర్విన్, భారతీయ విద్యా భవన్, సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నిజాం కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.